హాయ్ ఫ్రెండ్స్, 400 సంవత్సరాల నుంచి ఒక మందిరం మంచులో కప్పబడి ఉంది. దాని మీద మంచుగడ్డలు ఎప్పుడూ పడుతూనే ఉండేవి. అంత పెద్ద మంచుగడ్డలు పడుతూ ఉన్న ఆ మందిరానికి ఎలాంటి డ్యామేజ్ జరగలేదు. అలా చాలా సంవత్సరాల తర్వాత మంచు కరగడంతో ఆ మందిరం బయటపడింది. అప్పుడు సైంటిస్టులు అలాగే జియాలజిస్టులు ఈ మందిరాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఈ మందిరాన్ని దర్శించడం వల్ల మోక్షం లభిస్తుంది అని అందరూ చెప్పుకుంటూ ఉంటారు. మహాభారతం చివరిలో స్వయంగా మహాదేవుడే ఇక్కడ ప్రత్యక్షమై పాండవులకి స్వర్గానికి మార్గం చూపించాడు. శివుడి యొక్క 12 జ్యోతిర్లింగాలలో ఈ మందిరం ఒకటి. దీన్ని శ్రీ కేదార్నాథ్ టెంపుల్ అంటారు. ఇది హిమాలయ పర్వత ప్రాంతాల్లో కొలువై ఉంది. ఈ టెంపుల్కి సంబంధించి ఎన్నో రహస్యాలున్నాయి. ఈ రోజు వీడియోలో వాటి గురించి మాట్లాడుకుందాం. అందుకని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఉత్తరాఖండ్లో రుద్రప్రయాగ్ అనే చిన్న నగరం ఉంది. ఈ నగరం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కేదార్నాథ్ మందిరం ఈ నగరానికి చేరువలో ఉంది. భారతదేశంలో ఉన్న అత్యంత పురాతన ధార్మిక స్థానాల్లో కేదార్నాథ్ టెంపుల్ కూడా ఒకటి. కేదార్నాథ్ టెంపుల్ గురించి మొట్టమొదటిసారి 7వ శతాబ్దంలో స్కంద పురాణంలో రాయబడింది. నిజానికి ఈ మందిరం ఎంత పురాతనమైందో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. సముద్ర తలం నుంచి 3584 మీటర్స్ ఎత్తులో ఉన్న ఈ మందిరం 6 అడుగుల స్టోన్ ప్లాట్ఫామ్ మీద నిర్మించబడింది. ఈ మందిర ఆవరణలో ఒక అందమైన నంది శిల్పం ఉంటుంది. నందికి ఎదురుగా మందిరం యొక్క ముఖ్య భాగం ఉంటుంది. ఈ ముఖ్య భాగంలో ఒక పెద్ద మండపం నిర్మించబడింది. ఈ మండపం మధ్యలో గర్భగుడి ఉంది. ఈ గర్భగుడిలో పిరమిడ్ షేప్లో ఉన్న ఒక శివలింగం కొలువై ఉంది. ఇలాంటి శివలింగం ప్రపంచంలో ఇంకెక్కడా కూడా లేదు. మంచు పర్వత ప్రాంతాల్లో కొలువై ఉన్న ఈ మందిరం ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. వెన్ శివాజీ హైడ్స్ హిమ్సెల్ఫ్, ఈ మందిరాన్ని పాండవులు నిర్మించారు అని చెప్పుకుంటారు. మహాభారత యుద్ధం తమ గురువులను సోదరులను వధించడం వల్ల పాండవులు చాలా బాధపడ్డారు. తమని తామే అపరాధులుగా భావించి రోధించారు. మహాభారత యుద్ధం తర్వాత పాండవులు చాలా సంవత్సరాల పాటు హస్తినాపురాన్ని పాలించారు. చాలా సమయం గడిచినప్పటికీ పాండవులకు మనశ్శాంతి లభించలేదు. దాంతో తమ మనోవేదనకి పరిష్కారం కోసం పాండవులు వేదవ్యాసుడి దగ్గరికి వెళ్లారు. తమ బాధను వేదవ్యాసుడితో చెప్పుకున్నారు. పాపాల నుంచి విముక్తి పొందడానికి మీరు శివుడి దగ్గరికి వెళ్ళాలి అని వేదవ్యాసుడు పాండవులతో చెప్పాడు. అప్పుడు పాండవులు అభిమన్యుడి పుత్రుడు అయిన పరీక్షిత్తుకి మొత్తం రాజ్యాన్ని అప్పగించి శివుడి దర్శనం కోసం ద్రౌపదితో పాటు కాశీకి ప్రయాణం కట్టారు. అయితే కాశీలో శివుడి దర్శనం జరగకపోవడం వల్ల పాండవులకు ఏం చేయాలో అర్థం కాలేదు. శివుడిని వెతుక్కుంటూ ఎక్కడికి వెళ్ళినా కూడా శివుడు అక్కడి నుంచి మాయమైపోయేవాడు. అలా చివరిగా ఉత్తరాఖండ్లో గుప్త కాశీలో ప్రత్యక్షమయ్యాడు. పాండవులు శివుణ్ణి వెతుక్కుంటూ అక్కడికి కూడా వచ్చినప్పుడు వారి నుంచి తప్పించుకోవడానికి శివుడు నంది రూపధారణ చేసి ఆవుల మందలో కలిసిపోయాడు. దాంతో పాండవులు చాలా సమయం వరకు శివుణ్ణి వెతుక్కుంటూ ఉన్నారు. చివరికి భీముడు నంది రూపంలో ఉన్న శివుణ్ణి గుర్తించాడు. పాండవులు తన వైపు రావడంతో నంది రూపంలో ఉన్న శివుడు భూలోకానికి వెళ్లిపోవడం మొదలుపెట్టాడు. శివుణ్ణి ఆపడానికి భీముడు నంది వీపు భాగాన్ని పట్టుకున్నాడు. దాంతో కేవలం ఆ భాగం మాత్రమే భూమిపై ఉండిపోయింది. ఆ భాగం పిరమిడ్ షేప్లో ఉన్న శివలింగంలా ఉంటుంది. కేదార్నాథ్ టెంపుల్లో ఇదే శివలింగానికి పూజలు జరుగుతూ ఉంటాయి. పాండవులు కూడా ఇదే శివలింగానికి పూజలు చేయడం మొదలుపెట్టారు. పాండవుల భక్తి శ్రద్ధలు చూసి శివుడు ప్రత్యక్షమయ్యాడు. పాండవుల పాపాలను క్షమించి స్వర్గానికి మార్గం చూపించాడు. తర్వాత పాండవులు శివలింగం ఉన్న చోటున ఒక మందిరాన్ని నిర్మించారు. ఆ మందిరాన్నే కేదార్నాథ్ టెంపుల్ అని అంటాం. శివుడి నంది రూపం భూలోకానికి వెళ్ళినప్పుడు ముఖభాగం రుద్రనాథ్లో, తలభాగం కల్పేశ్వర్లో, భుజభాగం తుంగనాథ్లో మరియు నాభి మధ్యమహేశ్వర్లో కొలువైంది. అందుకే కేదార్నాథ్తో పాటు ఈ 4 క్షేత్రాలను కలిపి పంచకేదార్ అని అంటారు. కేదార్నాథ్ టెంపుల్ ఆరిజిన్కి సంబంధించి ఎన్నో కథలున్నాయి. ఈ రోజు మనం చూస్తున్న మందిరాన్ని 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు నిర్మించారు అని చెప్పుకుంటారు. కానీ ఆర్కియలాజికల్ డిపార్ట్మెంట్ ఈ టెంపుల్ రాళ్ళని పరీక్షించినప్పుడు వీటి టైం లైన్ మహాభారత కాలంతో మ్యాచ్ అవుతుంది. శివుడి యొక్క రుద్ర రూపం కాలభైరవుడు. కేదార్నాథ్ టెంపుల్ని ప్రొటెక్ట్ చేస్తూ వస్తున్నాడు అని చెప్పుకుంటూ ఉంటారు. 3 కళ్ళు 4 చేతులతో, మెడలో కపాలాల మాలతో, ఒక చేతిలో త్రిశూలం, 2వ చేతిలో డమరుకం, 3వ చేతిలో పాశం మరియు 4వ చేతిలో పుర్రెను పట్టుకుని తన వాహనమైన కుక్కతో ఆలయాన్ని రక్షిస్తూ వస్తున్నాడు అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పుకుంటారు. కేదార్నాథ్ మందిరం నుండి ఉత్తరం వైపు 500 మీటర్స్ దూరంలో బాబా భైరవనాథ్ టెంపుల్ ఉంటుంది. ఈ మందిరం ఒక ఓపెన్ ప్లేస్లో కొలువై ఉంది. బాబా భైరవనాథ్ టెంపుల్ని దర్శించుకోకపోతే కేదార్నాథ్ యాత్ర పూర్తవదని చెప్పుకుంటారు. ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ వల్ల 6 నెలల పాటు కేదార్నాథ్ టెంపుల్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలు మూసివేయబడతాయి. ఆ 6 నెలల సమయంలో ఇక్కడికి ఎవ్వరూ రారు. ఈ సమయంలో శివుడు కాలభైరవ రూపాన్ని ధరించి కేదార్నాథ్ మరియు చుట్టుపక్కల ప్రాంతాలను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాడని నమ్మకం. ద డిజాస్టర్ ప్రూఫ్ టెంపుల్. బాబా కేదార్నాథ్ మందిరాన్ని డిజాస్టర్ ప్రూఫ్ ప్లేస్గా చెప్పుకుంటారు.
13వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్యలో ఎన్నో మౌంటైన్ రేంజెస్ మరియు సరౌండింగ్ ఏరియాస్ పూర్తిగా మంచుతో కప్పబడిపోయాయి. తర్వాత పెద్ద పెద్ద మంచుగడ్డలు పడుతూ ఉండేవి. అందువల్ల ఆ ప్రాంతాలు చాలా డ్యామేజ్ అయ్యాయి. ఎన్నో ఇళ్ళు భవనాలు నాశనం అయ్యాయి. అందువల్ల ఈ పీరియడ్ని మినీ ఐస్ ఏజ్ అంటారు. దాదాపు 400 సంవత్సరాల పాటు సాగిన మినీ ఐస్ ఏజ్ పీరియడ్లో ఎన్నో భవనాలు నాశనమై ఈ కేదార్నాథ్ టెంపుల్ మాత్రం చెక్కు చెదరలేదు. ఈ రోజు కూడా అంతే దృఢంగా ఉంది. వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయ జియాలజీకి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ రవీంద్ర కుమార్ ఈ మందిరం యొక్క గోడలను స్టడీ చేశారు. ఈ గోడల మీద ఉన్న కొన్ని ఎల్లో లైన్స్ని ఆయన గమనించారు. ఎన్నో పెద్ద పెద్ద మంచుగడ్డలు మందిరాన్ని ఢీకొట్టడంతో ఆ లైన్స్ ఏర్పడ్డాయని చెప్పారు. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే పెద్ద పెద్ద మంచుగడ్డలు ఢీకొన్నప్పటికీ మందిరం చెక్కు చెదరలేదు. కేదార్నాథ్ టెంపుల్ 400 సంవత్సరాల పాటు మంచుతో కప్పబడి ఉంది అని రవీంద్ర పరిశోధనలో తేలింది. అందుకే ఈ మందిరాన్ని డిజాస్టర్ ప్రూఫ్ టెంపుల్గా చెప్పుకుంటారు. 2013 ఉత్తరాఖండ్ ఫ్లడ్స్ తర్వాత ఈ విషయంపై అందరికీ నమ్మకం, క్లారిటీ వచ్చాయి. ఉత్తరాఖండ్ మొత్తాన్ని నామరూపాలు లేకుండా చేసిన ఈ వరదలు టెంపుల్కి చెందిన ఒక చిన్న రాయిని కూడా కదిలించలేకపోయాయి. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ మందిరాన్ని స్టడీ చేసింది. ఈ కేదార్నాథ్ టెంపుల్ని డిజాస్టర్ ప్రూఫ్ జోన్లో నిర్మించడం జరిగింది అని అప్పుడు తెలిసింది. ఈ మందిరంలో ఉన్న రాళ్లను కనెక్ట్ చేయడానికి ఇంటర్లాకింగ్ టెక్నాలజీని యూజ్ చేశారు. ఈ టెక్నాలజీ ద్వారా మందిర గోడల్ని దృఢంగా కట్టారు. అందువల్ల ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎంత ఎక్కువగా ఉన్నా గోడల్ని బ్రేక్ చేయలేదు. అయితే ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఎర్లీ 90sలో ఈ ఇంటర్లాకింగ్ టెక్నాలజీను డిస్కవర్ చేయడం జరిగింది. కానీ మన పూర్వీకులు మాత్రం ఎన్నో దశాబ్దాల ముందే ఈ టెక్నాలజీని ఉపయోగించేవాళ్ళు. అంటే మన పూర్వీకులు మనకంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించారా? ఎందుకంటే కేదార్నాథ్ టెంపుల్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతోనే నిర్మించడం జరిగింది. కేదార్నాథ్ టెంపుల్ డిజాస్టర్ ప్రూఫ్ అవ్వడానికి గల కారణం ఒక రహస్యమైన మరియు విశాలమైన రాయి అని చెప్పుకుంటారు. ద మిస్టీరియస్ స్టోన్. జూన్ 16, 2013న ఉత్తరాఖండ్లో వచ్చిన వరదలు మొత్తం నగరాన్ని ముంచేశాయి. కొండలపై నుంచి పెద్ద పెద్ద బండరాళ్లు కిందకి పడడం మొదలుపెట్టాయి. అందువల్ల పెద్ద పెద్ద బిల్డింగ్స్ మరియు హోటల్స్ అన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి. కానీ కేదార్నాథ్ టెంపుల్ మరియు లోపల దాక్కున్న ప్రజలు అందరూ ప్రమాదకరమైన వరదల నుంచి తప్పించుకున్నారు. ప్రాణాల్ని రక్షించుకోవడానికి చాలా మంది ప్రజలు కేదార్నాథ్ టెంపుల్ లోపలికి పరుగులు తీశారు. అదే సమయంలో ఒక పెద్ద బండరాయి టెంపుల్ వైపుకు వస్తూ ఉంది. దాన్ని చూసి మందిరంలో ఉన్న ప్రజలందరూ చాలా భయపడ్డారు. అయితే వేగంగా వస్తున్న ఆ రాయి మందిరానికి కొన్ని మీటర్ల దూరంలో ఆగిపోయింది. వేరే ఏదైనా రాయి టెంపుల్ వైపుకు వస్తూ ఉన్నప్పుడు ఈ రాయిని ఢీకొట్టి విరిగిపోవడం గాని లేదా దారి మార్చుకోవడం గాని జరుగుతూ ఉండేదట. ఈ దృశ్యాన్ని చూసి ప్రజలందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఈ విధంగా ఆ పెద్ద బండరాయి టెంపుల్ని ప్రొటెక్ట్ చేస్తూ వచ్చింది. ఈ బండరాయిని చూస్తే భీముడి గద గుర్తుకొస్తుంది అని అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. అందుకే ఈ బండరాయికి భీమ్ శిల్ప్ స్టోన్ అని పేరు పెట్టారు. అలా ఈ రాయి కేదార్నాథ్ టెంపుల్లో ఒక భాగంగా మారిపోయింది. భక్తులు ఈ రాయికి కూడా పూజలు చేస్తారు. వరదల సమయంలో ఈ రాయి టెంపుల్ దగ్గరలోనే ఎందుకు ఆగింది? దీన్ని కోఇన్సిడెన్స్ అనుకోవాలా లేదా చమత్కారం అనుకోవాలా లేదంటే ఏదైనా శక్తి అనుకోవాలా? ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది భక్తులు కేదార్నాథ్ టెంపుల్కి వస్తూ ఉంటారు. శివుడి 12 జ్యోతిర్లింగాలలో ఒకటి అయిన కేదార్నాథ్ టెంపుల్ మిగతా అన్నిటికంటే ఎత్తులో ఉంది. మరి కేదార్నాథ్కి సంబంధించిన ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.